Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 122 points gain అయ్యి 71,437 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 34 పాయింట్స్ గెయిన్ అయ్యి 21,453 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,871 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ బట్ ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వట్లేదు. ఒక షార్ప్ సెల్ ఆఫ్ జస్ట్ నిఫ్టీలోనే కాదు బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్టివిటీ. బట్ ఇవాళ మనం అంతా కూడా ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ డేటా ఇవాళ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుందని. ప్రీవియస్ గా ఎక్కడైతే రెసిస్టెన్స్ నిఫ్టీ ఫేస్ చేసిందో ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్స్ లోని నిఫ్టీలో సపోర్ట్, అండ్ ప్రీవియస్ గా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ నిఫ్టీ లో నుంచి ఆల్మోస్ట్ 170 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో నుంచి ఏకంగా 400 పాయింట్స్ దగ్గరగా మూవ్ అయింది. ఈ డేటా గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. బికాస్ వన్స్ మనకి మార్కెట్ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అని కన్ఫర్మ్ చేశాక ఈ ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అవ్వక ముందే మనం ఈ లెవెల్స్ ని డ్రా చేసి ఉంచుకున్నాం. అది ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అని. అండ్ ఫర్దర్ గా కూడా ఇంపార్టెన్స్ త్రూ ఈ లెవెల్స్ ద్వారా ఫార్మ్ అవుతుండడం, ట్రేడర్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ని మనం ఎలా చూడాలన్న దాని గురించి ఇదే వీడియోలో ఇంకాస్త డీటెయిల్డ్ గా మాట్లాడతాను. బట్ దానికి ముందు గ్లోబల్ గా ఉన్న డేటా పాయింట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా అని చూస్తుంటే 10-year బాండ్ ఈల్డ్ కొంచెం పెరుగుతూ కొంచెం తగ్గుతూ అటు ఇటుగా 3.94 దగ్గరగా ఉంది. జూలై లోకి వెళ్ళింది. అండ్ డాలర్ ఇండెక్స్ 102.5 దగ్గర ఉంది. అది ఇది పెద్ద చేంజ్ ఏం లేదు. బట్ గోల్డ్ పెరుగుతుంది మంచిగా. ప్రపంచ మార్కెట్ లో గోల్డ్ విలువ అయితే పెరుగుతూ $2026 per ounce కి అయితే గోల్డ్ వాల్యూ రీచ్ అయింది. ఈవెన్ గోల్డే కాదు, కమింగ్ డేస్ లో సిల్వర్ రిలేటెడ్ గా కూడా ప్రైస్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది గ్లోబల్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం. అండ్ FIS ఒక యాక్టివిటీ నిన్న కొంత స్లో డౌన్ అయినట్లయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 33 crore దగ్గరగా సెల్ సైడ్ ఉంటున్నారు. అండ్ FNO ఒక యాక్టివిటీలో కూడా పెద్ద చేంజ్ లేదు. ప్రీవియస్ గా ఎలా ఉందో లాంగ్ 60%, షార్ట్స్ 40%, సిమిలర్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి ప్రైస్ యాక్షన్ ని ఫస్ట్ మాట్లాడుకుందాం, కొంత డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ వాటి రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీ గురించి కూడా నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్ మూవ్ అయిన విధానాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? మార్కెట్ గ్యాప్ అప్ పైన వస్తున్న ఫాల్ ని ఎంటైర్ గా రికవర్ చేస్తూ నిఫ్టీ అయితే ఇవాళ ఆల్ టైమ్ హై హిట్ చేసింది. మీన్స్ కొత్త హై ని ఫార్మ్ చేసింది. ప్రీవియస్ గా ఏ హై అయితే ఉందో అది కూడా బ్రేక్ చేసి ఈసారి కొత్తగా మార్కెట్ లో హై అయితే ఫార్మ్ అయింది. సో మార్కెట్ వీక్ గా లేదని ఒక ఇండికేషన్ కదా మార్కెట్ మనకిస్తుంది. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా మార్కెట్ డౌన్ అయింది. బట్ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ పడుతున్నప్పుడు మీరు ఎప్పుడు పాజిటివ్ గానే ఉండండి. మార్కెట్ మంచిగా కరెక్ట్ అవడం స్టార్ట్ అయింది. మీరు రాంగ్ అయ్యారు అనేలా కూడా కామెంట్స్ వచ్చాయి ఫస్ట్ సెషన్ లో, మీన్స్ ఇవాళ ఫస్ట్ హాఫ్ లో. ఫ్రెండ్స్, నాకు ఒకటి అర్థం కాలేదు. ఈవెన్ ఇవాళ ఒక 300-400 పాయింట్స్ మార్కెట్ పడున్నా నేను రైట్ అవడం రాంగ్ అవడం ఏముంది? 21,200 బ్రేక్ అయితే నా వ్యూ మార్చుకుంటాను. బులిష్ నుంచి బేరిష్ గా నేనేం ఆల్ టైమ్ ఆర్ లైఫ్ లాంగ్ బులిష్ గా ఏం లేను. ఫస్ట్ థింగ్ ఇది మనం మార్చుకోవాలి మనలో. నేను ఒకటి చెప్తున్నానంటే అది కంప్లీట్ గా నా వ్యూ. ఇక నుంచి పెరిగిపోతుందని లాజిక్ లేని స్పెక్యులేషన్ నేను చేయలేదు. ఆరు పడిపోతున్నా పెరుగుతుంది అని ఏదో నాకు అనిపించిన వ్యూతో నేను కూర్చోను. 19,130 ఆ పాయింట్ లో ప్రైస్ యాక్షన్ మనకు మార్కెట్ లో బిల్డ్ అవ్వలేదు. జస్ట్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ తర్వాత ఉంటున్న గ్లోబల్ సినారియోస్ తో బాండ్ డీల్స్ ఒక్కటి ఇక్కడ నుంచి తగ్గడానికే ఛాన్స్ ఉంది. దాంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్ గా మూవ్ అవుతాయి అనుకున్నాను. జనరల్ ఎలక్షన్స్ పేరుతో ఫెడ్ వాళ్ళ పివోట్ ఆర్ రేట్ కట్స్ ఉంటాయని చేసిన స్టేట్మెంట్స్ తో ఇన్ బిట్వీన్ మార్కెట్ లో ఉంటున్న సినారియోస్, FIS ఒక రిటర్న్ తో వీటితో మార్కెట్ పెరుగుతూ వచ్చింది. అండ్ ప్రతిసారి మనం అనుకునే లెవెల్ ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఒకవేళ బ్రేక్ అయితే నా వ్యూ ని కూడా మార్చుకుంటాను. సో నాకు ఎందుకు ఇది ఒకసారి మెన్షన్ చేయాలనిపించింది. బికాస్ ఇవాళ మార్కెట్స్ అగైన్ పెరిగాయి. స్టిల్ నా వ్యూ బులిష్ గానే ఉంది. బట్ నేను అలా అంటున్నానంటే ఇంతలా పెరిగాయి మార్కెట్స్ ఇంకో 300-400 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ అలాంటి ఓవర్ బులిష్ థింకింగ్ కూడా వద్దు. బులిష్ గానే చూద్దాం. బికాస్ నెగిటివ్ గా చూడడానికి ప్రైస్ యాక్షన్ మనకు సపోర్ట్ చేయట్లేదు. బులిష్ గానే చూద్దాం. బట్ అది ఎంత వరకు, ఏ పాయింట్ బ్రేక్ అయితే మనం వ్యూ మార్చుకోవాలి. అది కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవాళ మార్కెట్ యాక్టివిటీ వస్తున్న ఫాల్, నిన్నటి ఫాల్ ని ఇవాల్టి ఫాల్ ని మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఆల్ టైమ్ హైక్ అయితే ఇవాళ నిఫ్టీ అయితే వెళ్ళింది. బట్ పర్సనల్ గా ఈ రీసెంట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అండ్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో ఉంటున్న యాక్టివిటీ ఆ మొమెంటం కొంత స్లో అయినట్లే కనిపిస్తుంది. కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను డీటెయిల్డ్ గానే చెప్తాను. ఏదో ఒక స్టేట్మెంట్ చేసేసి ఆపేయడం కాదు, డీటెయిల్డ్ గానే చెప్తాను. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఏ మొమెంటం అయితే మార్కెట్ లో కనిపించిందో ఆ మొమెంటం ఇక్కడ ఈ పాయింట్స్ లో కొంత ఫేడ్ అవుట్ అవుతున్నట్టు ఆర్ కొంత వీక్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. FIS ఒక క్యాష్ బయింగ్ వీక్ గా ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోను వాళ్ళని స్ట్రాంగ్ గా యాక్టివిటీని బిల్డ్
చేయట్లేదు. సో గ్లోబల్ మొమెంటం కూడా కొంత పాజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా అగ్రెసివ్ గా మార్కెట్ లో బులిష్ గా ఉండుంటే, నేను ఇది మార్కెట్ ఆల్ టైమ్ హైకి ఇవాళ హిట్ చేసిన తర్వాత చెప్తున్నాను. మార్కెట్ ఒక 400-500 పాయింట్స్ పడ్డా కాదు, ఆల్ టైమ్ హై దగ్గరే చెప్తున్నాను. అగ్రెసివ్ గా బులిష్ గా ఉంటూ ఉంటే దెన్ ప్రెసెంట్ ఈ 2 సార్లు మార్కెట్ హై ఫామ్ చేసి అక్కడి నుంచి వీక్ అవడానికి ప్రయత్నించింది కదా, కొంత ఫాల్ అయింది కదా. ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కొంత కాషియస్ గా ఉండే ప్రయత్నం చేయండి. అగైన్ దీని మీనింగ్ మార్కెట్ కింద పడిపోతుందని కాదు. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కు వచ్చిన తర్వాత నిఫ్టీ రిలేటెడ్ గా అయితే 21,500, బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే ఈ జోన్ 70 పాయింట్ జోన్ దగ్గర ప్రీవియస్ గాను అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఎగ్జాక్ట్ గా సపోర్ట్ దగ్గర మార్కెట్ రివర్సల్ అయ్యాక ఈ లెవెల్ దగ్గర నుంచి కరెక్షన్ అవుతూ ఉండడం, రెసిస్టెన్స్ దగ్గరే మార్కెట్ అగైన్ క్రాస్ అవ్వలేక సస్టైన్ అవ్వలేక రివర్సల్ అవుతూ ఉండడం కొంత కంఫర్ట్ అయితే ఇవ్వట్లేదు. ఇవాళ ఇదే లెవెల్ అబోవ్ క్లోజ్ అయ్యి ఆల్ టైమ్ హై అబోవ్ క్లోజ్ అయింటే డెఫినెట్లీ నాకు కొంత కన్ఫర్మేషన్ బిల్డ్ అయ్యేదేమో. కానీ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ అగైన్ మార్కెట్ లో వీక్నెస్ కనిపిస్తుండడం, ప్రీవియస్ గా ఉన్నంత స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ప్రెసెంట్ మార్కెట్ లో మొమెంటం లో అయితే నాకు కనిపించట్లేదు. కాబట్టి అగ్రెసివ్ గా స్ట్రాంగ్ గా బులిష్ గా ఉంటున్న వాళ్ళు కొంత ఒక స్టెప్ బ్యాక్ వేసి మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా రీథింక్ చేయడం బెటర్. ఇవాల్టి నుంచి నేను రేంజ్ అయితే ఇద్దాం అనుకున్నాను. నేను నిన్నటి వీడియోలో చెప్పింది ఆల్ టైమ్ హై బ్రేక్ చేయకపోతే నేను రేంజ్ ని ఇస్తాను అని. బ్రేక్ చేసినా సరే నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ మూవ్ వాటి రీసెంట్ హైస్ ని బ్రేక్ చేసి క్లోజ్ అయ్యేంత వరకు ఆ మొమెంటం నాకు మార్కెట్ రిలేటెడ్ గా కనిపించట్లేదు. కాబట్టి రేంజ్ ని కూడా ఇవాళ వీడియోలో నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. అగైన్ బేరిష్ కాదు, బికాస్ ఆ లాజిక్కే లేదు. మార్కెట్ ఇవాళ కూడా ఆల్ టైమ్ హై హిట్ చేసింది. బట్ ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ వీక్నెస్ కనిపిస్తూ ఉండడం, డబల్ టాప్ అవడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేస్ చేస్తుంది. బట్ ఆ కన్ఫర్మేషన్ మనకి ఏ లెవెల్స్ దగ్గర నుంచి అయితే మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుందో ఆ లెవెల్ అబౌవ్ డైలీ క్లోజింగ్ జరుగుతున్నప్పుడు వస్తుంది. కాబట్టి టిల్ దెన్ స్ట్రాంగ్ గా బులిష్ గా మార్కెట్ ని చూస్తూ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళు మాత్రం కొంత కాషియస్ గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే మనం అనుకున్న లెవెల్ ఏంటి, ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి, 21,200. బట్ ఇవాళ వెళ్ళిన లో ప్రీవియస్ గా రెసిస్టెన్స్, ఇంపార్టెంట్ సపోర్ట్. సో 21,200 నేను ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితేనే నా వ్యూ మార్చుకుంటాను. అప్పటి వరకు బులిష్ గా ఉంటాను, అదే గమనించండి. లేదు నేను 200 వరకు అంటే ఇక్కడ నుంచి ఒక 260 పాయింట్స్ దూరంలో ఉంది 21,200. నేను ఇమీడియట్ గా కొంత దగ్గరగా వచ్చినప్పుడే క్విక్ గా నేను మార్కెట్ రిలేటెడ్ గా డైరెక్షన్ తీసుకోవాలనుకుంటున్నానంటే దెన్ ఇవాళ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన లెవెల్ ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా, ఇప్పుడు సపోర్ట్ గా కన్ఫర్మేషన్ ఇచ్చిన ఈ లెవెల్ బిలో క్లోజ్ అవుతున్నా అలర్ట్ అయ్యే ప్రయత్నం మనం మార్కెట్ పరంగా చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ లో ఒకటి జరుగుతూ ఉంటుంది, దాంట్లో మనం సేఫ్ గా ఎక్కువ నష్టపోకుండా మార్కెట్ ఒకవేళ డైరెక్షనల్ గా వెళ్తుంటే దాంట్లో ఎలా ప్లే చేయాలి, రివర్సల్ అవుతుంటే ఎప్పటి నుంచి మనం మన వ్యూని మార్చుకోవాలి, ఇవి ఏ లెవెల్స్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్, వెయిట్ అబోవ్ అండ్ వెయిట్ బిలో నా వ్యూస్ ని ఎలా మార్చుకుంటా అన్నది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ మార్కెట్ డైరెక్షన్ అండ్ వాటి రిలేటెడ్ గా నాకున్న వ్యూస్ ని మీతో షేర్ చేశానని. ఇప్పుడు ఇవాల్టి లెవెల్స్ ని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అన్చార్టెడ్ టెరిటరీ అంటే ఇప్పటి వరకు మార్కెట్ వెళ్ళని రేంజ్ కి ఆ జోన్స్ కి వెళ్ళిపోయినప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ ని ఆధారంగా చేసుకొని, యాక్చువల్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తున్నప్పుడు కూడా నేను వాటి గురించి డిస్కస్ చేశాను. కొన్ని ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మనం లెవెల్స్ ని డ్రా చేస్తాం. ఆ లెవెల్స్ ఒకవేళ మనకి మార్కెట్ రెస్పెక్ట్ చేసింది అనుకోండి, లైక్ మనం ఈ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని ఈ లెవెల్స్ కి రాకముందే మనం డ్రా చేసుకున్నాం, సపోర్ట్స్ తీసుకుంది, సో కన్ఫర్మ్ చేసింది. అండ్ అగైన్ ఇవాళ కూడా కన్ఫర్మ్ చేస్తుండడం, ఇలాంటి లెవెల్స్ మనం జస్ట్ గుర్తుంచేసుకోవాలి. 47,640 అరౌండ్ మార్కెట్ వస్తుంటే ఆ లెవెల్ దగ్గర ఉంటున్న ప్రైస్ రివర్సల్స్ ని ఇంపార్టెంట్ గా మనం మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నిఫ్టీ పరంగా కూడా నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను, ఒక కొత్త జోన్ కి ఎంటర్ అయినప్పుడు మనం డ్రా చేసుకునేటివి ఇమాజినరీ, వర్క్ అవ్వచ్చు వర్క్ అవ్వకపోవచ్చు, కానీ వాటిని రెస్పెక్ట్ చేస్తుంది అనుకోండి మార్కెట్, దెన్ వాటిని మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. సో అలా నిఫ్టీ పరంగా ఈ 20 పాయింట్ జోన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈ జోన్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా మార్కెట్ ఫాలో అవుతుంటే ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఇంపార్టెంట్ గా గమనించవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసి డైలీ క్లోజింగ్ 47,640 అండ్ నిఫ్టీ పరంగా 21,330 ఈ లెవెల్ బిలో కానీ క్లోజ్ అవుతూ ఉంటే, ఇలాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యి బిలో ఒకవేళ ఎంటైర్ డే అంతా మార్కెట్ సస్టైన్ తో క్లోజ్ అవుతుంటే దెన్ అప్పటి వరకు మనకి బులిష్ వ్యూ ఉంటున్నా మళ్ళీ మార్కెట్ అబోవ్ వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు అన్నెసరీగా మార్కెట్ లో ఇన్ని రోజులు ప్రీవియస్ గా మార్కెట్ ఎంత మూవ్ అయింది, ఇది ఒక ఆపర్చునిటీ అని ఈవెన్ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉన్నా సరే మనం థింక్ చేయకూడదు. సో ఎప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్తున్నా మనం జస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడి నుంచి ఎంత దగ్గరగా మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ ఒక బేస్ మార్కెట్ రిలేటెడ్ గా ఫామ్ అయ్యింది అని. అలా నిఫ్టీ పరంగా అయితే ఇది
అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే 47,600. సో ఇమీడియట్ గా ఈ జోన్ బ్రేక్ అయ్యి బిలో రాగానే నేనైతే బులిష్ వ్యూ రిలేటెడ్ గా కొంచెం సైడ్ అయితే ఉంటాను. నెగిటివ్ గా టర్న్ అయ్యేది మాత్రం 21,200 బిలో మార్కెట్ వచ్చి క్లోజ్ అయిన తర్వాతే. అండ్ ఇవాళ మార్కెట్ ని పర్టికులర్ గా నిఫ్టీని ఇవాళనే కాదులేండి, నిన్న కూడా మార్కెట్ ని స్టెబిలైజ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఎందుకు పెరిగింది, దీని రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు ఇద్దరు కూడా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ 3,000 వరకు వెళ్తుందని ఇలా టార్గెట్స్ ఇచ్చేశారు. దాని రిలేటెడ్ గా వాళ్ళు ఏ స్టేట్మెంట్ చేస్తారు అది మాట్లాడుకుందాం. బట్ రిలయన్స్ యాజ్ అన్ హెవీ వెయిట్ నిఫ్టీని లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ ఫర్దర్ గా రిలయన్స్ రిలేటెడ్ గా వచ్చే మూవ్ నిఫ్టీని స్టెబిలైజ్ చేయించేమో. బట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అలాంటి సింగిల్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా మూవ్ చేయలేకపోతుండడమే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వీక్ గా ఉండడానికి మెయిన్ రీజన్. ఇవాళ ఎఫ్ఎంసీజీ, రిలయన్స్ అండ్ ఇతర పిఎస్యూ స్టాక్స్ ని పక్కన పెట్టిన ఎఫ్ఎంసీజీ అండ్ రిలయన్స్ ఇవాళ నిఫ్టీని స్ట్రాంగ్ గా మూవ్ చేసాయి అప్ సైడ్. అండ్ ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ 2 డేస్ ఒక కన్సాలిడేషన్ తో పీసీఆర్ అంతకు ముందు 1.5 దగ్గరగా వెళ్ళింది, అగైన్ అది 1.1 కి వచ్చేసింది ఇంచుమించు. అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్ళడానికి కూడా స్కోప్ మనకి పీసీఆర్ పరంగా, పుట్ కాల్ రేషియో పరంగా కూడా స్పేస్ ని ఇస్తున్నట్టే. సో ఐ హోప్ నా వ్యూ అండ్ మార్కెట్ పరంగా ఉన్న లెవెల్స్ అండ్ ఎంటైర్ మార్కెట్ డేటాని మీకు క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకేసారి 2 ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ రిలయన్స్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూని ఇవ్వడం కాదు, టార్గెట్ ని కూడా కొంత భారీగానే ఇచ్చాయి. యూబీఎస్ వాళ్ళు అయితే 3,000 అంటున్నారు అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు కూడా ఇక్కడ ఓవర్ వెయిట్ గా చూస్తూ స్టాక్ రిలేటెడ్ గా అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ యూబీఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూస్తే ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి టెర్మినాలజీని. కన్స్యూమర్ బిజినెస్ ఇక్కడ నుంచి ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 85% కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటున్నారు. ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ ప్రాఫిట్, ఓవరాల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కాదు. ఇక్కడ నుంచి ఫర్దర్ గా గెయిన్ అయ్యే ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ మేజర్ గా రిలయన్స్ కన్స్యూమర్ బిజినెస్ నుంచి, రిలయన్స్ రీటైల్ సెగ్మెంట్ నుంచి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇది సింపుల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ నుంచి రిలయన్స్ గ్రో అయ్యే దాంట్లో మెజారిటీ రోల్ రిలయన్స్ రీటైల్ ప్లే చేస్తుందని వీళ్ళ అభిప్రాయం. అలా ప్లే చేస్తూ ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ రిలేటెడ్ గా నియర్లీ 49% కాంట్రిబ్యూట్ చేస్తున్న రిలయన్స్ రీటైల్ అప్కమింగ్ టైమ్స్ లో 56% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుందని. అండ్ ప్రెసెంట్ వస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా క్యాష్ జనరేట్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే హైయర్ గానే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో వాళ్ళు డెట్ ని తగ్గించుకొని స్ట్రాంగ్ గా గ్రో అవుతారని చెప్తున్నారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, ఈవెన్ ఇది రీసెంట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, వీళ్ళ ఎనర్జీ బిజినెస్ ని ఇంకా స్టాక్ ప్రైస్ లో, రిలయన్స్ స్టాక్ ప్రైస్ లో ఫ్యాక్టర్ అయితే అవ్వలేదని నేను అనుకుంటున్నానని. సేమ్ పాయింట్ ని వీళ్ళు కూడా యూబీఎస్ వాళ్ళు కూడా మెన్షన్ చేస్తూ ఎనర్జీ బిజినెస్ కానీ ప్రైస్ ఇన్ అయితే పర్ స్టాక్ కి ఎనర్జీ బిజినెస్ ని 225 రూపీస్ దగ్గరగా చూస్తున్నారని. ఎస్ఓటీపీ వాల్యుయేషన్స్ ప్రకారం ఒక్కొక్క రిలయన్స్ షేర్ లో ఎనర్జీ బిజినెస్ ప్రెసెంట్ ఒక వాల్యూ చూసుకుంటున్నా 225 రూపీస్ దగ్గరగా ఉండాలని, కానీ ఇది ఎస్ఓటీపీ వాల్యుయేషన్ లో మిస్ అవుతుండడం ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళకి పాజిటివ్ బయాస్ ని ఫార్మ్ చేస్తూ 3,000 రూపీస్ పర్ షేర్ టార్గెట్ కి, యాక్చువల్లీ ప్రీవియస్ గా కూడా పాజిటివ్ రేటింగ్ చేస్తూ 2,850 ఇచ్చారు, బట్ దాన్ని కూడా పెంచుతూ ప్రెసెంట్ 3,000 రూపీస్ పర్ షేర్ కి అయితే టార్గెట్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది ఒక స్టాక్ మొత్తం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, బట్ మిగతా స్టాక్స్ అన్ని పెరుగుతున్నా రిలయన్స్ రిలేటెడ్ గా మాత్రం ఆ స్ట్రాంగ్ మూవ్ అయితే రాలేదు. సేమ్ సిమిలర్ లైన్స్ లోని జేపీ మోర్గన్ వాళ్ళు కూడా మాట్లాడుతూ వీళ్ళ స్టాండ్ అలోన్ బిజినెస్ తో కంపేర్ చేస్తే వీళ్ళ కన్సాలిడేటెడ్ బిజినెస్ కి ఒకప్పుడు 8,000 crore దగ్గరగా గ్యాప్ ఉండేది, కానీ ఇప్పుడు అది 22,000 crore అవుతుంది అంటున్నారు. మీన్స్ వీళ్ళ కోర్ బిజినెస్ కి అండ్ మిగతా అన్ని బిజినెస్ ని కలుపుకుంటే ఓవరాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఒకప్పుడు కేవలం 8,000 కోట్లే తేడా ఉండేది, వీళ్ళ కోర్ బిజినెస్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు కోర్ బిజినెస్ కాదు, వీళ్ళ ఇతర కంపెనీస్ చిన్నవి పెద్దవి అన్ని కలుపుకుంటే స్టాండ్ లోన్ జేవీస్ దగ్గర నుంచి అసోసియేట్ కంపెనీస్ వరకు అన్ని కలిపితే సుమారు 350 కంపెనీల దగ్గరగా ఉన్నాయి. అందులో సుమారు 133 కంపెనీల దగ్గరగా మంచి ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తున్నాయని. బట్ అన్నిటి ప్రాఫిట్స్ ని ఇంక్లూడింగ్ లాసెస్, మిగిలిన కంపెనీస్ ఒక లాసెస్ మొత్తాన్ని చూసుకున్నా ఒకప్పుడు కోర్ బిజినెస్ కి అన్ని బిజినెస్ కలిపితే వచ్చేదానికి ప్రాఫిట్ కి 8,000 కోట్లు తేడా ఉంటే ఇప్పుడు 22,000 కోట్లు వచ్చిందని. అంటే వీళ్ళ కోర్ బిజినెస్ కంటే కూడా ఇతర బిజినెస్ ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడం వీళ్ళు పాజిటివ్ గా ఫ్యాక్టర్ చేస్తూ స్టాక్ ఇంకా అండర్ వాల్యూ లో ఉంది కాబట్టి వీళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా అప్ సైడ్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేశారు. ఇలా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు, జేపీ మోర్గన్ వాళ్ళు వీళ్ళిద్దరూ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 1.5% పెరిగింది. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ షిప్పింగ్ కంపెనీస్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో గార్డెనరీ షిప్ బిల్డర్స్ 5%, ఎస్ఆర్ షిప్పింగ్ 5%, ఇతర షిప్పింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో పెరిగాయి. లేటర్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఈ షిప్పింగ్ కంపెనీస్ పెరగడం గురించి కాదు, గ్లోబల్ గా ఉంటున్న ఒక ఇంపార్టెంట్ సినారియో
సినారియో గురించి. ఫ్రెండ్స్, రీసెంట్ గా యెమెన్ కి సంబంధించిన హౌతీస్ వాళ్ళు ఈ షిప్పింగ్ రిలేటెడ్ గా కొంత ఇబ్బందిని అయితే క్రియేట్ చేస్తున్నారు. అండ్ దాని కారణంగా ఇదే కొనసాగుతూ వాళ్ళ రిలేటెడ్ గా ఇలాంటి ఇబ్బందులే కమింగ్ టైమ్స్ లో కూడా జరుగుతూ ఉంటే మెజారిటీ ఆఫ్ స్టాక్స్ కి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బేస్డ్ గా ఎక్కువ బిజినెస్ చేసే స్టాక్స్ కి ఇన్ఫ్లేషన్ పరంగా కూడా అది నెగిటివ్ గా మార్కెట్ ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా సూయజ్ కెనాల్ రిలేటెడ్ గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి స్టోరీ అంతా దీని రిలేటెడ్ గా ఇప్పుడు మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని మాట్లాడుకుందాం. మోస్ట్లీ మీరు ఇప్పటి వరకు సూయజ్ కెనాల్ గురించి అండ్ పనామా కెనాల్ గురించి వినే ఉంటారు కదా. ఈ రెండిటి ఒక ప్రాముఖ్యత మోస్ట్లీ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి రెండు ఒకవేళ క్లోజ్ అయ్యాయనుకోండి, వీటి నుంచి షిప్స్ వెళ్ళకూడదని చెప్పారనుకోండి, దెన్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న ట్రేడ్ అండ్ సప్లై భారీ మొత్తంలో ఇంపాక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా. పర్టికులర్ గా పనామా కెనాల్ రిలేటెడ్ గా అయితే 1950 లో ఉంటున్న వర్స్ట్ ఇంపాక్ట్ ప్రెసెంట్ ఎల్నినో కారణంగా అక్కడ వాటర్ రిలేటెడ్ గా ఉంటున్న కండిషన్స్ తో అక్కడి నుంచి షిప్స్ పెద్దగా వెళ్ళట్లేదు. వేరే సూయజ్ కెనాల్ లో నార్మల్ యాక్టివిటీ జరిగేది. బట్ రీసెంట్ టైమ్స్ లో యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు అక్కడ అటాక్ చేస్తుండడం, అక్కడ కూడా పెద్ద పెద్ద షిప్స్ ని పంపించడానికి ఈ షిప్పింగ్ లైనర్స్ బిజినెస్ చేసే కంపెనీ సిఎంఎస్, ఈజీఎం వాళ్ళు కానీ, ఎంఎస్సి వాళ్ళు కానీ, మ్యాసరెక్ వాళ్ళు కానీ ఇష్టపడట్లేదు. వాళ్ళు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఏషియా నుంచి యూరోప్ కి షిప్స్ ని దారి మరలించాలనేలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ గ్లోబల్ గా జరిగే ఈ షిప్స్ రిలేటెడ్ గా వెళ్తూ వచ్చే గూడ్స్ లో 1/3 నియర్లీ 34% దగ్గరగా ట్రేడ్ అనేది సూయజ్ కెనాల్ ద్వారా వెళ్తుంది. అండ్ కేవలం క్రూడ్ ఆయిల్ పరంగా మాట్లాడుకున్న గ్లోబల్ గా కావాల్సిన క్రూడ్ ఆయిల్ లో 8% అండ్ ఈవెన్ అదర్ థింగ్స్ లైక్ కోల్ కానీ, ఐరన్ ఓర్ కానీ, ఇతర మెటల్స్ వాటి పరంగా 5% గ్లోబల్ గా కావాల్సిన దాంట్లో సూయజ్ కెనాల్ ద్వారా వెళ్తుంటే పనామా ద్వారా కూడా భారీ మొత్తంలోనే సూయజ్ కెనాల్ కంటే కంపేర్డ్ విత్ తక్కువగా అవుతున్న పనామా కెనాల్ కూడా ఒక పెద్ద పాత్రే పోషిస్తుంది. బట్ ఈ రెండింటి రిలేటెడ్ గా ఉంటున్న ఈ అన్సర్టనిటీతో ఇప్పుడు ఏషియా నుంచి యూరోప్ కి వెళ్తున్న షిప్స్ అన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారానే వెళ్లాలనేలా బిగ్ కంటైనర్ లైనప్స్ ని మెయింటైన్ చేసే షిప్పింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీస్ డెసిషన్ తీసుకుంటూ ఉండడం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదించుకునే వాళ్ళ మార్జిన్స్ పై ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. అది ఎలాగో చెప్తాను. ఏషియా నుంచి ఒకవేళ సూయజ్ కెనాల్ ద్వారానే నెదర్లాండ్స్ కి ఏదైనా షిప్ వెళ్ళాలంటే పట్టే టైం కంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా యూరోప్ కి వెళ్ళాలా, నెదర్లాండ్స్ కి వెళ్ళాలని పట్టే టైం 32% ఎక్కువ ఉంటుంది. మరి దానికి కావాల్సిన ఫ్యూయల్ అండ్ ఇతర ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకుంటే ఇక్కడ నుంచి ఒక దగ్గరికి ప్రొడక్ట్ ని పంపించాలనుకునే వాళ్ళకి ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా కాస్ట్ పెరుగుతుంది. దీని కారణంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఆధారపడుతున్న కంపెనీస్ యొక్క మార్జిన్స్ టెంపరీగా ఇంపాక్ట్ అయితే అవుతాయి. అండ్ ఈవెన్ దీని కారణంగా నేను చెప్పాను కదా మీకు క్రూడ్ ఆయిల్ అండ్ ఇతర మెటీరియల్స్ ఏవైతే మనం యూస్ చేస్తుంటామో, పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ పరంగా అయితే 8% ఆఫ్ ద సప్లై త్రూ సూయజ్ కెనాల్ జరుగుతుంది అండ్ 5% పనామా కెనాల్ ద్వారా. ఈ రెండింటి పరంగా ఇంపాక్ట్ ఉందంటే అండ్ అక్కడి నుంచి షిప్ పాస్ అవ్వవు, ఇంకా ఇతర రూట్స్ ద్వారా పాస్ అవ్వాలంటే వాటి యొక్క ప్రైజెస్ కూడా త్రూ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం కారణంగా పెరుగుతూ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ పరంగా కూడా ఇంపాక్ట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఏదైనా స్టాక్స్ మీరు ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఉంటున్నవి ట్రాక్ చేస్తూ ఆర్ హోల్డ్ చేస్తూ ఉంటే దెన్ మోస్ట్ ప్రాబబుల్లీ అప్కమింగ్ నెంబర్స్ ఆర్ ఆ కాన్ఫరెన్స్ కాల్ లో వాళ్ళు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా కాస్ట్లు పెరిగాయి కాబట్టి మార్జిన్స్ తగ్గుతూ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ చూపించిందన్న స్టేట్మెంట్స్ ని మనం వినడానికి ఇప్పుడు జరుగుతున్న ఈ సినారియో మనకు ఐడియా అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో జరుగుతుంది. ఇది కొంత జాగ్రత్తగా గమనించండి. ఆల్మోస్ట్ 1800 crore మార్కెట్ క్యాప్ లో ఉన్న ఈ కంపెనీ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. మీరు శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ అని వినుండకపోయింటే ప్రీవియస్ గా దీని పేరు శంకర బిల్డ్ కాన్ గా ఉండేది. ఇప్పుడు శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ గా మారింది. వీళ్ళకి 2 బిజినెస్ లు ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, స్టీల్, అలైడ్ ప్రొడక్ట్స్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ గా కావాల్సిన మెటీరియల్స్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. బట్ అదేం వీళ్ళకి లాభదాయకంగా ఉన్న బిజినెస్ కాదు. బికాస్ అక్కడ మార్జిన్స్ 2.1% అండ్ ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4 to 5% ఉంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి ఈ డేటాని. మార్జిన్స్ 2% ఉన్నాయి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE 4 to 5% ఉంది. వెరాస్ వీళ్ళకి సంబంధించిన ఇంకొక సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, ట్రేడింగ్ రీటైల్ బిజినెస్ లో మార్జిన్స్ 3 to 5.5% దగ్గరగా ఉన్నాయి అండ్ ROCE ఏకంగా 27 to 28% దగ్గరగా ఉంది. సో ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి అండ్ వీళ్ళ రీటైల్ బిజినెస్ కి ఉంటూ ఉండడం. రెండు కలిపి ఒకే దాంట్లో ఉండేసరికి మార్కెట్ ఈ కంపెనీని కూడా పెద్దగా వాల్యూ చేయట్లేదని, కాబట్టి హయ్యర్ మార్జిన్ అండ్ హయ్యర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE ఉంటున్న వీళ్ళ డిస్ట్రిబ్యూషన్, ట్రేడింగ్ అండ్ రీటైల్ బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీగా శంకర బిల్డ్ ప్రో అనే ఒక నేమ్ తో మార్కెట్ లో తీసుకొచ్చే లిస్ట్ చేస్తామనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ 7% పెరిగింది. ఎవరెవరైతే ఈ కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి కమింగ్ డేస్ లో మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యే శంకర బిల్డ్ ప్రో స్టాక్ రిలేటెడ్ గా ఒక షేర్, ఒక స్టాక్ కి, ఈ స్టాక్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క స్టాక్ కి ఒక స్టాక్ కొత్తగా వచ్చే కంపెనీ రిలేటెడ్ గా అలాట్ చేస్తారనేలా క్లియర్ గా ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు.
చేశారో డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. సో హై మార్జిన్ ఉంటున్న బిజినెస్ సెపరేట్ గా మార్కెట్ లో లిస్ట్ అయితే డెఫినెట్ గా మార్కెట్ దానికి హైయర్ వాల్యుయేషన్ ఇస్తుంది. కాబట్టి ఆ స్టాక్ కావాలనుకున్న వాళ్ళు మోస్ట్లీ ఇవాళ ఈ కంపెనీని కొనే ప్రయత్నం చేయడంతోనే స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ వీళ్ళ ఎక్స్చేంజెస్ తో చెప్పింది ఒకటి, బట్ మార్కెట్ లో జరుగుతున్న స్పెక్యులేషన్ ఒకటి. లెట్స్ సీ ఏది నిజమవుతుందని. ఏథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమి అప్డేట్ చేశారంటే ఇవాళ ఎక్స్చేంజెస్ తో మేము గ్లోబల్ గా ఉంటున్న లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడ్యూసర్ తో టైఅప్ అయ్యాం. ఈ టైఅప్ లో భాగంగా ఈ బ్యాటరీస్ రిలేటెడ్ గా కావాల్సిన ఎలక్ట్రోలైట్ అడిటివ్ స్పేస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఈ గ్లోబల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడ్యూసర్ కి అప్కమింగ్ డేస్ లో ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ ని వీళ్ళు సప్లై చేస్తారనేలా అప్డేట్ చేశారు. ఇది వీళ్ళు చెప్పింది. బట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఏమని వస్తుందంటే గ్లోబల్ లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇంకెవరు ఉంటారు, టెస్లా వాళ్ళే ఉంటారు. సో వీళ్ళు టెస్లా వాళ్ళతో టైఅప్ అవుతున్నారు అండ్ ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సిన ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ ని వీళ్ళు సప్లై చేస్తారు. బికాస్ ప్రీవియస్ గా వాళ్ళు ఇదే సెగ్మెంట్ లో కొన్ని అడిటివ్స్ ని ఆల్రెడీ డెవలప్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి అలర్ట్ దగ్గర. ఈ ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ ని ఆల్రెడీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు టెస్లా వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళకి కావాల్సిన అడిటివ్స్ ని సప్లై చేస్తున్నారనేలా ఓన్లీ ఈటీ నవ్వాళ్ళు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే వాళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటూ అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతోనే వాళ్ళ స్టాక్ లో ఒక బిగ్ వోల్టాలిటీ అయితే కనిపించింది. నిన్న 900 దగ్గరగా క్లోజ్ అయింది, 950 దగ్గర ఓపెన్ అయింది. బట్ అగైన్ అక్కడి నుంచి ఫాలో అవుతూ 880 వరకు వెళ్ళి అగైన్ 920 దగ్గర క్లోజ్ అయింది. వాళ్ళకి ఫుల్ ఆఫ్ వోల్టాలిటీ స్టాక్ లో ఉంది. అసలు వీళ్ళు టెస్లా వాళ్ళతోనా లేకపోతే ఇంకే కంపెనీతో టైప్ అవుతున్నారని తెలియాలి ఫస్ట్ థింగ్. సెకండ్ ఆ కాంట్రాక్ట్ సైజ్ ఎంత, దాంట్లో వీళ్ళ మార్జిన్స్ ఎంత, అది ఎంత టైం వరకు ఎగ్జిక్యూట్ చేయగలిగే కాంట్రాక్ట్, లైక్ లాంగ్ టర్మ్ ప్రాసెసా లేకపోతే కొన్ని మంత్స్ పాటు కొంత టైం పీరియడ్ పాటు మాత్రమే వీళ్ళ కాంట్రాక్ట్ ని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారా. ఈ డేటా మొత్తం కూడా ఏథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు క్లారిఫై చేస్తే దాని స్టాక్ ఒక డైరెక్షన్ లో క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎల్టీఐ మైండ్రీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టైప్ అయి ఆర్ కొలాబరేట్ అయి ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎంగేజ్మెంట్ అప్లికేషన్స్ ని డెలివర్ చేయనున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెస్లే గురించి మాట్లాడుకోవాలి. నెస్లే వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నారు కదా, ఒక్కొక్క స్టాక్ ని 10 స్టాక్స్ గా. దాని రిలేటెడ్ గా వాళ్ళు రికార్డ్ డేట్ ని ప్రకటించడం జరిగింది. జనవరి 5th నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ అయితే ఈ షేర్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ స్టాక్ స్ప్లిట్ వర్తిస్తుందనేలా రికార్డ్ డేట్ ని ప్రకటిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. కేఎఫ్సి, పిజ్జా హట్ ఈ బిజినెస్ చేసే వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న పేరెంట్ కంపెనీ అయిన ఎంబ్రాండ్ వాళ్ళు థాయిలాండ్ లో వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ 274 కేఎఫ్సి అవుట్లెట్స్ ని 1070 crores పెట్టి ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా వీళ్ళతోనే, వీళ్ళు ఇండివిజువల్ గానే చేస్తున్నది కాదు. వీళ్ళు టెమాసెక్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసి ఇది చేస్తున్నారు. సో థాయిలాండ్ లో చేయబోతున్న బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి 51% వాటా, రిమైనింగ్ టెమాసెక్ వాళ్ళకి 49% వాటా ఉంటుంది. 1070 crores అనుకున్నామా, అందులో డైరెక్ట్ గా వీళ్ళు 340 crores పెడుతున్నారు, టెమాసెక్ వాళ్ళు 330 crores, మిగిలిన దాంట్లో 380 crores దగ్గరగా డెట్ ద్వారా, అప్పు ద్వారా తీసుకుంటున్నారు. అండ్ దానికి గ్యారంటీగా ఉంటున్నది కూడా దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళే. అండ్ ఇది చేస్తున్న డీల్ అయితే డెఫినెట్లీ వీళ్ళకి పాజిటివ్. బికాస్ ఆల్మోస్ట్ 90 to 20% దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ అండ్ మైనారిటీ ఇంట్రెస్ట్ చూస్తున్నా పెరుగుతాయి. బట్ ప్రాబ్లం అంతా వీళ్ళు ఇండియాలో ఎందుకు ఎక్స్పాండ్ అవ్వకూడదు అనుకుంటున్నారు, థాయిలాండ్ లోనే ఎందుకు ఎక్స్పాండ్ అవుతున్నారు, మీన్స్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇండియాతో పోలిస్తే థాయిలాండ్ లో ఎందుకు చూస్తున్నారు అనే కన్సర్న్స్ అండ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి తప్పించి వీళ్ళు చేస్తున్న ఎంటైర్ ట్రాన్సాక్షన్ వీళ్ళ నెంబర్స్ రిలేటెడ్ గా వాల్యూ యాడెడ్ గానే కమింగ్ టైమ్స్ లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇండియా గ్లైకాల్స్ వీళ్ళకి 1164 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని, ఈ ఆర్డర్ 16.55 crore లీటర్ ఆఫ్ ఇథనాల్ సప్లై రిలేటెడ్ గాని ఇండియా గ్లైకాల్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ సోనీ డీల్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్, సోనీ రిలేటెడ్ గా ఉంటున్న డీల్ ని, మర్జర్ రిలేటెడ్ గా డీల్ ని ఇంకొక 1 year పాటు ఎక్స్టెండ్ చేయాలి, ఆ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేయాలనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అడిగారు. దాని రిలేటెడ్ గా సోనీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అనేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి ఫాల్ కనిపించింది. సో దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ సోనీ వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన డెడ్ లైన్ ని ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తారా లేదా, ఈ December 20 అరౌండ్ ఎండ్ అవుతున్న డీల్ అగ్రిమెంట్ కి ఫర్దర్ ఎక్స్టెన్షన్ సోనీ వాళ్ళ దగ్గర నుంచి దొరుకుతుందా లేదా చూడాలి. ఒకవేళ దొరకపోతుంటే మాత్రం అది జీ ఎంటర్టైన్మెంట్ పరంగా నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1400 crore QIP ద్వారా రైజ్ చేస్తారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంది. అది నిన్న లాంచ్ అయింది అంటున్నారు. ఆల్మోస్ట్ దానికి వాళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైస్ 2449 or 2450 rupees పర్ షేర్. 6% దగ్గరగా డిస్కౌంట్ పెట్టారు. బట్ ద పాయింట్ అంతా కూడా ఎంటైర్ QIP రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ డిమాండ్ కనిపించిందని, ఆ 1400 crore కి సంబంధించిన స్టాక్స్ ని, ఫ్రెష్ స్టాక్స్ ని ఇన్వెస్టర్స్ ఎక్కువ డిమాండ్ తో బై చేశారనేలా అప్డేట్స్ మార్కెట్ లోకి వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు వాళ్ళకుంటున్న 29% వాటాలోంచి 4% అబో దగ్గరగా అమ్ముతూ 25% వాటాకి తగ్గించుకుంటారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే రిలీజ్ అయింది కదా. దాని రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ వాళ్ళ తగ్గించుకోవడానికే పాసిబిలిటీ ఉందని,
ఈవెన్ ఐటీసీ హోటల్ లిస్ట్ అయ్యాక కూడా పొటెన్షియల్ స్టేక్ సేల్ ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా జెఫ్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనికి అంతటికీ రీజన్ ఆ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ వాల్యూమ్స్ అండ్ బిజినెస్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుండడం అండ్ వాళ్ళ అప్పులు కూడా పెరిగిపోతూ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ అండ్ బిజినెస్ కూడా లోయెస్ట్ పాసిబుల్ లెవెల్స్ కి ఫాలో అవుతుండేసరికి వాళ్ళ అప్పులు తగ్గించుకోవడానికి ఐటీసీ తప్పితే వాళ్ళకి ఇంకొక బెటర్ ఆప్షన్ లేదు. అది ఒక స్ట్రాంగ్ గా గ్రో అయిన కంపెనీ రీసెంట్ టైమ్స్ లో, కాబట్టి అందులో ఉన్న వాటాని కొంత సెల్ చేసి వాళ్ళ అప్పులను తగ్గించుకుంటారని జెఫ్రీస్ వాళ్ళు కూడా భావిస్తున్నారు. బట్ స్టిల్ వీటన్నిటిని కూడా ఫ్యాక్టర్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా 530 రూపీస్ టార్గెట్ నిస్తూ బై రేటింగ్ ని ఐటీసీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వరుణ్ బీవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఒక బీవరేజ్ కంపెనీని 1320 crore పెట్టి అక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు జార్ఖండ్ గవర్నమెంట్ తో ఎంఓయూ ని కుదుర్చుకున్నారని, అందులో భాగంగా జార్ఖండ్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా బెవరేజెస్ రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు, దానికోసం 450 crores ఖర్చు చేస్తారనేలా కూడా వరుణ్ బీవరేజెస్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక కొత్త కోవిడ్ వేరియంట్ అయితే ప్రెసెంట్ మనకి ఎక్కువగా ఇండియాలో వ్యాపిస్తూ ఉంది. JN1 వేరియంట్. దీంతో ఆల్మోస్ట్ 335 దగ్గరగా న్యూ కేసెస్ రికార్డ్ అయ్యాయి. అండ్ దీని కారణంగా కేరళలో 4 అండ్ ఉత్తరప్రదేశ్ లో 1, టోటల్ గా 5 మంది వాళ్ళ ప్రాణాలని కోల్పోవడం జరిగింది. అండ్ జస్ట్ ఇది మన ఇండియా అనే కాదు, ఈ వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ రీసెంట్ వీక్స్ లో యుఎస్ లో, యూకే లో, స్పెయిన్ లో, పర్టికులర్ గా సింగపూర్ లో కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. సింగపూర్ లో లాస్ట్ వీక్ బిఫోర్ 22,000 దగ్గరగా యాక్టివ్ కేసెస్ ఉంటే ఇప్పుడు 32,000 దగ్గరగా యాక్టివ్ కేసెస్ ఉంటున్నాయి. అండ్ యూకే మొత్తం మీద ఇంకొక వేరియంట్ కూడా ఉంది, EG5.1. దాని కారణంగా యూకే లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇది సీజనాలిటీ కారణంగా వచ్చిందా, లైక్ చలి కారణంగా ఇది ఈజీగా ఇన్ఫెక్ట్ చేస్తుందా, పొల్యూషన్ పెరగడం కారణంగా కూడా లోపల ఇంటర్నల్ గా ఉంటున్న రెస్పిరేటరీ సిస్టమ్ లో వస్తున్న చేంజెస్ తో ఇది ఈజీగా ఇన్ఫెక్ట్ చేయగలుగుతుందా, రీజన్ ఏంటో తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఈ JN1 రిలేటెడ్ గా ఫీవర్, లైట్ ఫీవర్ అండ్ రన్నింగ్ నోస్ అండ్ పొడి దగ్గులు కూడా మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అలా ఎవరికైనా ఉంటే మోస్ట్లీ మాస్క్ ని యూజ్ చేయండి, సో ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఏవి లేకుండా అంతా బాగున్నా పబ్లిక్ ప్లేసెస్ లోకి, పర్టికులర్ గా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తున్నప్పుడు మోస్ట్లీ మాస్క్ ని ధరించడం మర్చిపోకండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు ఎంత వీలైతే అందరితో షేర్ చేస్తూ కేసులు పెరగక ముందే దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం మనం అండ్ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వైరస్ బారిన పడకుండా ప్రొటెక్టెడ్ గా ఉంటారు. నెక్స్ట్ నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ మీకు తెలిసిందే 21,350 to 21,330 20 పాయింట్ రేంజ్ ని గమనించండి. బట్ రెసిస్టెన్స్ మనం అనుకుంటున్నది 21,460, బట్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 21,500 దగ్గరగా ఫేస్ చేస్తుంది. సో ఆ లెవెల్ అయితే కొంత మారుద్దాం అనుకుంటున్నాను 21,500 అరౌండ్ కి. సో ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 21,490కి వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ జోన్ ఆల్మోస్ట్ 70 పాయింట్ జోన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అది బ్రేక్ అప్ సైడ్ కి వస్తే 48,195 ప్రీవియస్ హై, అండ్ డౌన్ సైడ్ కి వస్తే ఇవాళ తీసుకున్న సపోర్ట్ 47,633 అని చెప్పాను కదా. రేంజ్ ని కూడా మాట్లాడుకుందామని. అప్ సైడ్ 21,700, డౌన్ సైడ్ 21,200. అయితే 21,200 అంత ఈజీగా బ్రేక్ అయిపోతుంది అనుకోవట్లేదు. అలానే మార్కెట్ 21,700 కూడా అంత ఈజీగా వెళ్ళిపోతుంది ప్రెసెంట్ మొమెంటమ్ తో అని అనుకోవట్లేదు. కొంత కన్సాలిడేషన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ ఇన్ కేస్ మార్కెట్ లో మొమెంటమ్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందని ఒక ఒపీనియన్ ఉన్నా, ఆర్ డౌన్ సైడ్ కూడా 21,200 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనిపించిన, దెన్ అగైన్ ఈ జోన్ రిలేటెడ్ గా నా వ్యూని మీతో షేర్ చేస్తాను. టిల్ దెన్ మార్కెట్ ఒక రేంజ్ 21,200 to 21,700 ఈ 500 పాయింట్ జోన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా చిన్న రేంజే, మార్కెట్ ఒకే రోజులోనే 400-500 పాయింట్స్ మూవ్ అయిపోతుంది. బట్ ఆ మొమెంటమ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉందా అనేది నా క్వశ్చన్. ఒకవేళ అలా ఉంది అని అనిపిస్తే దెన్ అగైన్ మనం రేంజ్ ని బ్రేక్ చేసి కొద్ది డేస్ గ్యాప్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ లేదనుకుంటే ఈ 500 పాయింట్ జోన్ ని ఆర్ ఈ జోన్ ఇంకొంత పెంచే ప్రయత్నం కూడా కమింగ్ డేస్ లో విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్ యాక్షన్ మనం అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ ఈ 500 పాయింట్ రేంజ్ ని మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.